ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృత్స్నం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. నర్మదామాతకు నమస్కరిస్తూ ఓంకారేశ్వరునికి అంజలిస్తూ స్వామి అనుగ్రహంతో చెప్పుకొస్తున్న కూర్మ పురాణం అనేకమైనటువంటి రహస్య విషయాలతో సాగినది. ముఖ్యంగా బ్రహ్మ విద్యా ప్రతిపాదనమే శాస్త్రం యొక్క ప్రమాణం. దాన్ని పొందడానికి సాధనలుగా సత్కర్మలని ఉపాసనా మార్గాల్ని చెప్తూ ఉంటుంది. మొత్తం ఎక్కడికక్కడ పరమేశ్వర తత్వాన్ని లేదా బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్న ఈ గ్రంథంలో కృష్ణ పరమాత్మ శివలింగారాధన చేయడం, శివలింగ విశేషములు కూడా చెప్పుకోవడం జరిగింది. లింగాధ్యాయం. ఆ తర్వాత కృష్ణ నిర్యాణ అనంతరం అర్జునుడు వ్యాస మహర్షిని ఆశ్రయించగా వ్యాసుడు చెప్తున్న విషయములు ఇంకా రానున్నది కలియుగమని, ఈ కలియుగంలో అన్ని ప్రాంతములు మనుషుల హృదయములు కలుషితములవుతాయని, దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, ఎలాంటి దోషాలనైనా పోగొట్టగలిగే శక్తి అయిన వారాణసి క్షేత్రాన్ని నేను వెళుతున్నాను అని చెప్పినప్పుడు ఈ కలి లక్షణములు ఏంటి, యుగముల లక్షణములు ఏమిటి అని అడిగాడు అర్జునుడు. అప్పుడు వ్యాసదేవుడు చెప్తున్న కొన్ని విషయములు ఇక్కడ వ్యాసుడు ఒక మాట చెప్తున్నాడు. కృష్ణ నిర్యాణ పూర్వం ఋషులందరూ వచ్చి కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఇంక నీ అవతార పరిసమాప్తికి నువ్వు నిశ్చయించుకోవాలి, కనుక నువ్వు నీ పరంధామానికి తిరిగి చేరుకోవాలని ఋషులందరూ వచ్చి అడిగారు. దింపే వరకు ఒక తొందర, తిరిగి పంపే వరకు మరో తొందర. భూమికి అవతరించమని ప్రార్థించింది వాళ్ళే. వచ్చిన పని పూర్తయిన తర్వాత మళ్ళీ చెప్తూ ఉన్నారు. అప్పుడు అక్కడున్న మహర్షులు కూడా ఆ సమయంలో కృష్ణ పరమాత్మను మాట అన్నారు. రానున్నది కలియుగం, నువ్వు ఇప్పుడు ఉద్ధరించడం వల్ల నిలబడుతుంది ధర్మం కొంతమేరకు, కానీ రానున్న కాలం భయంకరమైనది కదా కలి, అందులో తరించే ఉపాయం ఏమిటని మహర్షులు అడుగుతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ వ్యాసుడు. ఆ మహర్షులకు కృష్ణుడు చెప్పినటువంటి మాట ఇక్కడ వివరిస్తున్న గొప్ప విషయం. ప్రవర్తయధ్వం విజ్ఞానం అజ్ఞానాంచ హితావహం. అజ్ఞానులకు కూడా హితం కలిగించే విజ్ఞానాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ఏనేమే కలిజై పాపై ముచ్యంతేహి, ఏది చెయ్యడం వల్ల కలి వల్ల కలిగిన పాపాల నుంచి బయటపడతారో దాని ఉపాయం చెప్తున్నాను అన్నాడు. అదేమిటంటే ఏమాం జనాహ సంస్మరంతి కలౌ సకృదపి ప్రభుం తేషాం నశ్యతి తత్పాపం భక్తానాం పురుషోత్తమే. పురుషోత్తముడైన నన్ను సకృదపి ఒక్క పర్యాయం స్మరించినప్పటికీ కూడా వారికి కలి సంబంధమైన పాపములు ఉండవు. ఇది గొప్ప ఉపాయం చెప్పాడు. ఇంత ఉపాయాన్ని చెప్పినా లేనిపోని శంకలతో అది కూడా చేయడం మానేస్తున్నాం. అది కలిలో భగవన్నామం వల్ల తరిస్తాను సులభోపాయం ఉన్నప్పటికీ కూడా కుతర్కాలతో చాలామంది మేధావులను చేయట్లేదంటే దానికి కూడా అవకాశం దొరకదు. కలి అంత భయంకరమైనది. భగవన్నామస్మరణ సులభంగా కనబడుతున్న అందరూ అది చేయరు. పైగా భగవద్భ్రాంతితో ఇతర నామాలు పలకడం కనిపిస్తూ ఉంటుంది. భగవన్నామం కూడా పలకనివ్వడు. అది కలి అంత భయంకరమైన వాడండి. సులభంగా తరించే ఉపాయాన్ని కూడా కుతర్కాలతో దూరం చేసుకుంటున్నాం. కానీ స్వామి చక్కగా చెప్తున్నది ఏమాం జనాహ సంస్మరంతి కలౌ సకృదపి ప్రభుం పురుషోత్తమం తేషాం నశ్యతి తత్పాపం భక్తానాం. అదేవిధంగా ఏ అర్చయిష్యంతి మాం భక్త్యా నిత్యం కలియుగే ద్విజా విధినా వేదదృష్టేన తే గమిష్యంతి తత్పదం. ఎవరైతే కలియుగంలో నన్ను అర్చిస్తారో భక్త్యా, రెండిటికి భక్తి చెప్పాడు. అంటే ప్రేమపూర్వకమైన ఆశ్రయమే భక్తి. భక్తికి నిర్వచనం చాలు గుర్తుపెట్టుకుంటే. ప్రేమగా ఆశ్రయించటం, ఏదో కష్టం పోగొట్టుకోవడం కోసం ఆశ్రయించడం వేరు, ప్రేమగా ఆశ్రయించడం వేరు. ప్రేమ అన్నప్పుడు ఎవరిని చింతన చేసినా, ఎవరిని స్మరిస్తున్నా హృదయం ద్రవిస్తుందో అది ప్రేమ అంటే. కానీ హృదయం ద్రవించేలాగా ప్రేమగా ప్రీతిగా వారిని ఆశ్రయించడం. అది ప్రీతిగా ఆశ్రయించినప్పుడు ప్రయోజనాపేక్ష ఉండదు. ప్రీతిగానే చేస్తాం, అంతేగాని నాకు ఇది వస్తేనే ఆయన స్మరిస్తాను, రాకపోతే మానేస్తాను అనే భావం ఉండదు. అది ప్రేమ అనే భావం గొప్పతనం. అది భక్త్యా అనే మాటకున్న విశేషం. అది భక్తితో విధినా వేద దృష్టేనా, మళ్ళీ మాట చెప్పారు. వేదము చూపించిన విధితో చేయాలి, అంతేగాని అవిధిపూర్వకం కాదు. ఇక్కడ విధి అంటే శాస్త్రం చెప్పినది. శాస్త్రం అనగా వేదం. కానీ వేదం ప్రతిపాదించిన విధానంతో నన్ను ఎవడు అర్చిస్తాడో వాడు తే గమిష్యంతి తత్పదం. తత్పదం అంటే బ్రహ్మపదమును వాడు తప్పకుండా పొందుతాడు. పైగా ముఖ్యంగా కలిలో
ధర్మభ్రష్టత్వానికి కారణం బ్రాహ్మణులు సుమా అని చెప్పాడు. ఇదేం అనుకోవద్దు, తర్వాత ఇంకా దాని గురించి వివరిస్తాడు. ఎందుకంటే ఇది వరకు శక్తులైనటువంటి వాళ్ళు కలియుగంలో జన్మించి ధర్మం పట్ల ఒక అయోమయాన్ని సృష్టిస్తారు. అందుకే బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే తేషా నారాయణే భక్తి, ఆ నారాయణ భక్తి అత్యంత ముఖ్యమైనది. ఋషులైన మీరందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకుని వ్యాప్తి చేయాలి. పరాత్పరతరం యాంతి నారాయణ పరాజనా నతే తత్ర గమిష్యంతి ఏ ద్విషంతి మహేశ్వరం. పరాత్పర స్థితిని నారాయణ పరాయణులు పొందుతారు. అదే సమయంలో ఎవరు మహేశ్వరుని ద్వేషిస్తారో వారికి ఆ పరమపదము లభించదు. ఇది కృష్ణవచనం, ఇది కృష్ణగీతే. అది నతే తత్ర గమిష్యంతి ఏ ద్విషంతి మహేశ్వరం. ధ్యానం యోగ తపస్తప్తం జ్ఞానం యజ్ఞాదికో విధి తేషా వినశ్యతి క్షిప్రం ఏ నిందంతి మహేశ్వరం. వాళ్ళు ధ్యానము, యోగము, తపస్సు, జ్ఞానము, యజ్ఞము ఎన్ని సాధనలు చేసినా అన్నీ ఈశ్వర నింద వల్ల క్షణంలో భస్మం అవుతాయి, అవి పని చేయవు సుమా. అది శివనింద కూడదు అని చెప్తూ వ్యోమాం సమర్చయే నిత్యం ఏకాంతం భావమాశ్రిత వినిందం దేవమీశానం సయాతి నరకాయుతం. ఏకాగ్రమైన చిత్తంతో ఏకాంతంలో నన్ను పూజించినప్పటికీ కూడా ఈశానుని నిందించినట్లయితే 10,000 నరకాలు అనుభవిస్తాడు వాడు ఇక్కడ. తస్మాత్ సంపరిహర్తవ్యా నిందా పశుపతే ద్విజాహ. అందుకే పశుపతి నింద ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు సుమా. కర్మణా మనసా వాచ మద్భక్తేష్వపి యత్నత. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది కలిలో, ద్వేషం అనేది. అందుకే కలి ఉన్నాడని పోల్చుకోవాలంటే ఏ యుగంలో లేదా ఏ కాలంలో శివకేశుల మధ్య భేదం చూపిస్తారో ఆ కాలం పేరు కలియుగం ఉంటారు. అది కలియుగం ఉందా పోయిందా మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఇది బయట ఉన్న మనలో లేకుండా ఉండే జాగ్రత్త పడాలండి. ఇక్కడ ఓ మాట చెప్తున్నాడు. ఏచ దక్షాధ్వరే సప్తాహ దధీచేన ద్విజోత్తమా భవిష్యంతి కలౌ. దక్షయజ్ఞం జరిగినప్పుడు అందులో తగుదనమ్మా అని పాల్గొన్నటువంటి విప్రులు ఎవరున్నారో వాడిని దధీచి శపించాడు, శివుడు లేని యజ్ఞానికి వస్తారని. అలా శక్తులైన వాళ్ళు కలియుగంలో విప్రులుగా పుడతారు. అలాగే రెండవది సప్తాశ్చ గౌతమేనా. అలా గౌతముడిని అవమానించేయాలని ప్రయత్నంతో చేసిన కథ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ విప్రులు గౌతముడు శపించాడు. వీళ్ళందరూ వేద బాహ్యులై వేద విరోధమైన మార్గాలని గొప్ప సిద్ధాంతాలుగా చూపిస్తూ ఉంటారు కలియుగంలో. దానివల్ల జనులు మోహితులు అవుతారు. అది వాళ్ళు కూడా సప్తాశ్చ గౌతమేన ఉర్వ్యాం. అది వాళ్ళు చెప్పేటువంటి వేద విరుద్ధమైన మాటల్ని స్వీకరించరాదు, వారితో సంభాషించరాదు. అంటే రాబోయే కలిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో చెప్తూ ధర్మభ్రష్టత్వం కలిగించేటువంటి వారు ఎలాంటి వాళ్ళు కలిగారో చూపిస్తారు. ఇలాంటి వాళ్ళతో భూయిష్టమైనటువంటి ఈ కలిలో సాధనాదులు చాలా భయంకరంగా ఉంటాయి, కష్టమవుతుంది కనుక నాణ్యత్ పశ్యామి జంతూనాం ముక్త్వా వారాణసీం పురీం సర్వపాపోపశమనం ప్రాయశ్చిత్తం కలవు యుగే. కలిలో వారాణసిని ఆశ్రయించడమే ప్రాయశ్చిత్తం, మరేమీ లేదు. అందుకే నేను అక్కడికి వెళుతున్నాను అని చెప్తూ వివరాలు వివరిస్తున్నాడు ఇక్కడే. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ధర్మం ఉంటుంది. ఆ యుగాల పేర్లు బట్టి తెలుసుకోవచ్చు. ఆద్యే కృతయుగే ధర్మం చతుష్పాద ప్రకీర్తిత. ఆది యుగంలో 4 పాదాలతో ధర్మం ఉంటుంది. 4 పాదాలు అంటే సంపూర్ణమని అర్థం. అంటే పావు 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 చెప్పు 4 పాదాలంటే సంపూర్ణ. పాదశబ్దానికి అర్థం పావు భాగం, ఇది అర్థం. అయితే కృతం అనే మాట చాలా గొప్పగా చెప్పాడు. ఆ మాటకు అర్థం తెలియాలి. దానికి సత్యయుగంలో మరొక పేరు ఉన్నది. అక్కడ సత్యమే ఉంటుంది, మరొకటి ఉండదు. కృతం అని ఎందుకు చెప్పారంటే అక్కడ ధర్మం కర్తవ్యం కాదు, కృతం అన్నాడు. ఇక్కడ ధర్మం చెయ్యాలి అనుకుని చేయడం ఒకట, సహజంగా ధర్మాన్ని చేసేయడం దాని పేరు కృతం అన్నారు. ఇక్కడ ధర్మం ఇక్కడ చెయ్యబడుతుంది. అందుకే ధర్మం చెయ్యాలని గురువులు చెప్పడం, కష్టపడి చేయడం ఈ అవస్థ అక్కడ ఉండదు. అందరూ సహజంగా ధర్మాచరణ చేస్తారు కనుక దానికి కృతం అనేటువంటి పేరు ఇచ్చారు. అప్పుడు ప్రజాహ తృప్తాహ, ప్రజలు తృప్తులై ఉంటారు. పైగా కృతేతి మిథునోత్పత్తి, వృత్తి సాక్షాత్ అలోలుప, సంతానం కోసమే స్త్రీ పురుష సమాగం అనేది కామవికారంతో జరగదా యుగంలో. అది ప్రజాయే గృహమే ధినాం అని చెప్పినట్లుగా ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఎప్పుడు తృప్తిగా ఉంటారు, అది నేర్చుకోగలగాలండి. ఎప్పుడు అసంతృప్తే. 80-90 ఏళ్ళు వచ్చినా ఎందుకో అసంతృప్తి, అర్థం కాదు. ఇక్కడ దేనికో బాధ. ఒకప్పుడు డబ్బు లేదని బాధపడతారు, తర్వాత పుష్కలంగా వచ్చిన ఇది పోదు. అంటే బయట దేని యందు కూడా తృప్తి ఆధారపడలేదని తెలుస్తుంది. ఇక్కడ అంతఃకరణంలోనూ ఉన్నాయి. ఇక్కడ లేకపోతే లేదని బాధ, వస్తే తర్వాత ఉంటుందో లేదో అని బాధ. ఎక్కడ కనుక స్వభావంలో ఇటువంటి అసంతృప్తి స్వభావం ఉండకూడదు, తృప్తిగా ఉండాలి. కంటెంట్మెంట్ అంటారు కదా, అది తెచ్చుకోకపోతే ఎలాగండి. అదేవిధంగా ఆ కాలంలో అంటే కృతంలో
సదా తృప్తా సర్వానందాశ్చ, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. పైగా అధమ ఉత్తమత్వం, వీడు ఎక్కువ వీడు తక్కువ అనే భావాలు ఎక్కువగా వాళ్ళ హృదయాల్లో ఉండవు. పైగా ఆయుష్ సుఖము సమానంగా ఉంటాయన్నాడు. చాలా గొప్ప తుల్యం ఆయుష్ సుఖం అంటే ఆయుష్ ఉన్నంతకాలం సుఖంగా ఆరోగ్యంగా ఉండగలరు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనలా ఉంటాయి. విషోకాహ, శోకాదులు ఉండవు. ఎందుకంటే ఎక్కువ కోరికలు ఎక్కువ మమకారాలు ఉంటే వస్తాయండి. వాళ్ళకి అవి ఎక్కువ ఉండవు. పై ఏకాంత బహుళాహ, ఎప్పుడు ఏకాంత స్థితిలో ఉంటారు. ఏకాంతం అంటే పరమాత్మతో నిత్యానుబంధానికి ఏకాంతం అని పేరు. అది దగ్గర అందరిని విడిచిపెట్టి తలుపేసి కూర్చుంటాడని మాత్రం కాదు ఇక్కడ. కానీ ఏకాంత బహుళ, తత్వబహుళాహ, గొప్ప సత్వబహుళాహ అని కాకుండా తత్వబహుళాహ అన్నాడు. అంటే ఎక్కువ జ్ఞానులే ఉంటారు ఆ యుగంలో. పైగా వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటే ధ్యాననిష్టా, తపోనిష్టా, మహాదేవ పరాయణా. వాళ్ళు ధ్యాననిష్ఠులై తపోనిష్ఠులై ఎప్పుడు మహాదేవ పరాయణులు ఉంటారు. అంటే పరమాత్మని ఆశ్రయించి ఉంటారు. పైగా వాళ్ళు పనులు చేస్తారు. కర్మలు ఎలా ఉంటాయంటే తావై నిష్కామచారణ్యం నిత్యం ముదిత మానసః, ఎప్పుడు సంతోషంగా జీవిస్తారు. పైగా వాళ్ళకి ఇది నా ఇల్లు ఇది కాదు ఇలాంటి భావాలు కూడా ఉండవు. అలాగా యోగులుగా వివరిస్తుంటారు. రసోల్లాస, వాళ్ళు రసోల్లాసంతో ఉంటారు సుమా. ఇలా ఉంటే అలా ఉండే ధర్మకాలం అంటే సృష్టి ఆది యందు అందరూ శుద్ధంగానే ఉన్నారు. ఇది గమనించవలసినది. క్రమంగా పతనం అనేది ఎలా ఏర్పడుతుందంటే రాగద్వేషాల వల్ల ఏర్పడతాయి. నేను అన్నాడు. ఇది పెద్ద శత్రువులు ఆ రెండే. మీరు భగవద్గీత చదవండి, ఆ రెండింటినీ జయించమని చెప్తాడు. ఏకాంతంలో ఆలోచించండి, జయించేమో లేదో మనకి తెలిసిపోతుంది. ఇక్కడ ఆ రాగద్వేషాలు అనేది చాలా ప్రమాదకరం. కానీ ఆ రెండూ ప్రవేశించగానే రాగలోభాత్మకో భావ తథా యాకస్మికో భవత్, అది ఆకస్మికంగా కాలలక్షణం వల్ల ఏర్పడింది. అది రాగానే ధర్మంలో క్షీణత ఏర్పడింది. సంపూర్ణంగా 4 పాదాలతో ఉన్న ధర్మము ఈ రాగద్వేషాలు ప్రవేశించడం చేత మొట్టమొదటిగా 3 భాగాలు మాత్రమే మిగిలిపోయి ఒక భాగం తగ్గింది. దానికి త్రేతాయుగం అంటారు సుమా. తర్వాత సగం సగం అయిపోయింది. 2 పాదాలది 2 పాదాలు ఇది, దాన్ని ద్వాపరం అంటారు. ఇంకా యుగ లక్షణాలు చాలా చెప్పేళ్ళండి ఇక్కడ వివరాలు. తర్వాత వచ్చేది కలి. అందులో స్థితి ఎలా ఉంటుంది అంటే కలిలో ధర్మం యొక్క స్వరూపము త్రిపాదహీన, 3 పాదములు లేనిది అన్నాడు ఇక్కడ. కలవు సత్తామాత్రేణ తిష్టతి, అసలు ఉండదా అంటే ఇది వినబడుతూ ఉంటుంది అక్కడక్కడ ధర్మం మాట. పుస్తకాలు కూడా దొరుకుతుంటాయి, ధార్మిక గ్రంథాలు. ఈ రోజుల్లో ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగింది, గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. ధర్మం దొరుకుతుంది, ఏది పుస్తకాల్లోనూ ఆన్లైన్లోనూ. జీవితాల్లో ఉండదు. అది వచ్చింది బాధ ఇక్కడ. కొందరు ధర్మం బాగా తెలుసుకుంటారు ఇతరులకు చెప్పడానికి, అది కలి లక్షణాలు. కనుక ధర్మం వినబడుతుంది. అందుకే నామమాత్రం అంట, సత్తామాత్రేణ తిష్టతి అంటే ఉంది అనిపించుకోవడానికి మాత్రమే ఉంటుంది తప్ప ధర్మం సంపూర్ణంగా ఉండదు. అయితే ఇప్పుడు ఎన్నో పాదం, ప్రథమ పాదం అంటే కొంతమంది అంటుంటారు ఇప్పుడే ఇంత ఉంటే తర్వాత యుగాల్లో తర్వాత పాదాల్లో ఏమిటని. ఇక్కడ అర్థం ఏంటంటే ఈ పాదాలకు ఆ పాదాలకు సంబంధం లేదు. ఇక్కడ ప్రథమ పాదం ద్వితీయ చరణం అనేది కాలం కింద లెక్క కడతాం. కానీ మొదటి పాదంలో ధర్మం ఉంటుంది, తర్వాత 3 పాదాల్లో ఉండదు అంటే ఇప్పుడు మాత్రం ఉందా? దీని అసలు అర్థం ఏంటంటే కలియుగంలో మొత్తంగా ధర్మం ఒక భాగం మాత్రం ఉంటుంది, 30 భాగం అధర్మం ఉంటుంది మొత్తంగా కలియుగంలో. ఇది అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం. అందుకే ఇక్కడ సత్తా మాత్రమే తిష్టది. పైగా ఇక్కడికి వచ్చే కృతయుగంలాగా ధర్మార్థం స్త్రీ పుంస సంయోగం ఉండదు, భోగార్థమే. భోగార్థం అని ఎప్పుడైతే వచ్చేసిందో ధర్మం దెబ్బతిని నియమాలు దెబ్బతింటాయి. అదే స్త్రీ పురుష సంయోగ నియమం దెబ్బతినడం అనేది కలియుగంలో జరుగుతుంది. అందుకే వర్ణము, అదేవిధంగా సంప్రదాయము ఇలాంటి విచ్చిత్ ఎందుకు ఏర్పడుతుంది? స్త్రీ పురుష సంయోగం అనేది ధర్మ ప్రయోజనంతో కాకుండా కామ ప్రయోజనం అవడం వల్లనే జరుగుతుందయ్యా అన్నాడు. ఇది గొప్ప సూత్రం ఇచ్చాడు. అందువల్లనే సాంకర్యాదులు ఎక్కువ అవుతుంటాయి. ఈ సాంకర్యాదులు ఎంత ఎక్కువ అవుతాయంటే కేవలం కామ ప్రయోజనం అవడం వల్ల తొలి దశలో కామాదులు అయిన వెంటనే వారిలో ద్వేషభావం ఏర్పడి విభేదాలు కూడా ఏర్పడతాయి. కలిలో దాంపత్య ధర్మం కూడా నిలబడింది. ఎందుకంటే కామ ప్రయోజనం కోసం దాంపత్యం అవడం వల్లనే అవి ముందు సంప్రదాయాన్ని ఛేదించడం ఒకటి, విచ్చిత్తి ఒకటి, 2 జరుగుతున్నది. ఇది తెలుసుకోవాలి. అంత ఆలోచించి చెప్పాడో చూడండి. ఇది కలిలో జరిగినటువంటి లక్షణం. అదే కామబహుళత్వం గోచరిస్తుంటుంది ఇక్కడ. పైగా భోగమే ప్రధానం అవడం వల్ల వాళ్ళకి ధర్మదృష్టి పరమార్థ దృష్టి ఉండదు సరికదా. కుతర్కాలతో వాటిని ఛేదించే ప్రయత్నం చేస్తారు. పైగా భౌతికంగా రుజువు చేసేదా ధర్మం, అది భౌతికంగా అనుభవించేస్తాం దాని ఫలితాన్ని తప్ప ధర్మం యొక్క స్వరూపం సూక్ష్మం. అది పెద్దల ద్వారా తెలుసుకోవాలి, తర్వాత పాటించడం ద్వారా తెలియాలి. 2 పెద్దల ద్వారా తెలియని ఒకటి, పాటించడం ద్వారా మాత్రమే ధర్మం యొక్క రుచి తెలుస్తుంది.
ఆ రెండూ చేయకుండా కేవలం తర్కాదులతో చర్చించడం వల్ల ధర్మభ్రష్టత్వం ఏర్పడుతుంది. దాని తర్వాత కలో ప్రమారక రోగ సంతతం, ప్రమారక రోగములు కల్లో వస్తూనే ఉంటాయి ఏదో విధంగా. పైగా అనావృష్టి భయము, అదేవిధంగా దేశంలో ఘోర పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఎప్పటికప్పుడు. ఎక్కువ మంది ఎలా ఉంటారంటే అధార్మికాహ, నిరాహారాహ, అంటే ఆహారం లేకుండా ఉంటారు అంటే ఇక్కడ దరిద్రంతో ఉంటారు కదా, సరి అయిన ఆహారం లేకుండా అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అది నేను పెద్ద వివరించక్కర్లేదు, అందరికీ తెలుసు ఎటువంటి ఆహారాలు తింటున్నామో ప్రతి వాడికి తెలిసిందే. మహాకోపాహ అల్ప తేజస, ఒక్కొక్కడికి అల్పమైన బలాలు ఉంటాయి, కోపాలు మాత్రం చాలా ఉంటాయి ప్రతిదానికి. మహాకోపాహ అల్ప తేజస, అవునండి మొన్న మా పక్క వాళ్ళు అలాగే ఉన్నారంటాడు వీడికి లేనట్టు. అది కూడా కల్లో ఒక లక్షణం. ఇతరుల లోపాలన్నీ చెప్తూ మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎవరు మారట్లేదండి అన్నవాళ్ళు ఉన్నారు. ముందు వీళ్ళు మారరు, అంటే ఎందుకు చెప్తున్నారండి అని మమ్మల్ని ఒక విధంగా హెచ్చరించినట్టు అనిపిస్తుంటుంది. కానీ మహాకోపాహ అల్పతేజస అనుతం బ్రువతే, ఎప్పుడు వాళ్ళకు వద్దన్న అబద్ధాలు వస్తుంటాయి. లుబ్ధాహ సుదుష్ప్రజా, సుదుష్ప్రజా, సుప్రజా అంటే మంచి ప్రజలే, సుదుష్ప్రజా మిక్కిలి చెడ్డ ప్రజలే ఉంటారు నాయన. దురిష్టై దురధీతశ్చ దురాచారై దురాగమై విప్రాణ కర్మదోషైశ్చ ప్రజానాం జాయతే భయం. విప్రుల కర్మదోషం చేత ప్రజల్లో భయం ఏర్పడుతుంది. ఇది గొప్ప సూచన. ఇప్పుడు చెప్తే అర్థం కాని సూచన. కొన్నిందులు చెప్పిన శ్లోకాలు సభల్లో చెప్పడానికి జంకే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి, అంత కలిముదిరిపోయిందండి. చెప్తే ఇంకా నొచ్చుకునే వాళ్ళు ఒకరు, వీలైతే ఒక్క బిట్టు మాత్రమే వైరల్ చేసి గొడవలు పెట్టి ఎక్కడి దాకా తీసుకుపోయే వాళ్ళు కలియుగంలో ఉంటారు. మీరు సందేహం లేదు, అందుకే కొన్ని చెప్పలేకపోతున్నాం. అలా చూపించాడు. విప్రాణాం కర్మదోషైశ్చ ప్రజానాం జాయతే భయం, విప్రుల కర్మదోషము చేత ప్రజలకు భయం కలుగుతుంది. చెప్పడంలో ఏంటంటే విప్రులు కానీ శాస్త్రబద్ధమైన కర్మని లోభరహితంగా ఆచరిస్తే ఏర్పడిన ఒక దివ్యశక్తి సమాజాన్ని రక్షిస్తుంది, అందరి బుద్ధుని మీద ప్రభావం చూపిస్తుంది. కానీ వాళ్ళు దోషం చేయడం వల్ల క్రమంగా సమాజంలో ఆ దివ్యశక్తి లుప్తమై భయం ఏర్పడుతుంది. విప్రుడు ఎప్పుడు కూడా తన కోసమని కాకుండా లోకక్షేమం కోసం ధర్మం ఆచరించాలని చెప్పారు. అందుకే విప్రు జీవితం నా భోగాయ కల్పతే, భోగం కోసం పుట్టలేదయ్యా అన్నాడు. మరి దేనికంటే తపస్సు కోసం పుట్టింది. ఆ తపస్సు శాస్త్ర విధిని అనుసరించి చేయాలి. కానీ లోభకాంక్షతో వాళ్ళు దురిష్టై దురధీతైశ్చ దురాచారై దురాగమై, 4 లక్షణాలు. కూడని కోరికలతో కూడని శాస్త్రముల అధ్యయనం చేసి కూడని ఆచారములతో ప్రవర్తించి కర్మదోషములు చేస్తారు. పైగా నాధీయతే తదా వేదాన్, వేదాధ్యయనం చెయ్యరు. చెప్పక్కర్లేదు. ఇప్పుడు విప్రులను తీసుకున్న వాటిలో వేదం తెలియని వాళ్ళు, వేదాధ్యయనం చెయ్యని వాళ్ళ సంఖ్య ఎక్కువ. వేదాధ్యయనం మానేయడం వల్ల విప్పుడికి ఎన్ని దోషాలు వస్తాయో కొన్ని అధ్యాయాలు చెప్పాడు. అది ముందే చెప్తారని తెలిసి ఇన్ని రోజులు కూర్చోరు ఎవరు. ఉన్నాయి అందులో, ఉన్నది చెప్పడం మా పని. నయజంతి ద్విజాతయ, యజ్ఞాదులు విస్మరిస్తారు, చెయ్యరు. పైగా యజంతి యజ్ఞాన్ వేదాంశ పఠంతేచ అల్పబుద్ధయ, అల్పబుద్ధులైన వాళ్ళు యజ్ఞాలు వేదాలు చదువుతారు అక్కడికి. అంటే ఇదేంటోనే రాణించట్లేదండి, వేదంలో తోషద్దాం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల అల్పబుద్ధులైన వాళ్ళు వేదాలను స్వీకరించడం వల్ల, యజ్ఞాదులు ఆచరించడం వల్ల సరైన ఫలితం ఇవ్వవు. అంతే, ఎవరికి కూడదు వేదమని చెప్పారో వాళ్ళతో సంబంధం ఏర్పరచుకుంటారు. వాళ్ళతో సంబంధం ఏర్పరచడమే కాకుండా భవిష్యత్ కలో తస్మిన్ శయన ఆసన భోజనై, వాళ్ళతో కలిసి తినడం, వాళ్ళతో కలిసి ఒకే ఆసనం మీద కూర్చోవడం, వాళ్ళతో కలిసి శయనించడం మొదలైనవి చేస్తారు ఇక్కడ. అంటే వేదాధికారము లేని వర్ణముల వారితో వీళ్ళకి యోగం. పై ఎందుకు వై వాట్ అనే రీజనింగ్లో ఒకటి. ఎందుకంటే విప్రత్వం అంటే ఏమిటి, వర్ణములు ఏమిటి తెలియకపోవడం వల్ల భవిష్యత్ కలో తస్మిన్ శయన ఆసన భోజనై, అలాంటి వారితో ఇళ్లల్లోనే కలిపేసుకుని సంబంధాలు చేస్తుంటే ఇక చెప్పేది ఉంది, వినడం వరకే. రాజానహ, రాజులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు కూడా ఈ వేదాది శాస్త్రాధికారములు లేని వాళ్ళ స్నేహంతో బ్రాహ్మణాన్ బాధయంతి, విప్రుల్ని బాధిస్తారు. ఈ బాధించడం వల్ల కూడా కొందరు విప్రుడు వారి ధర్మాన్ని పాటించకపోవడం అనేది ఏర్పడుతుంది. అలాగే భ్రూణహత్య వీరహత్య ప్రజాయేత నరేశ్వరే, భ్రూణహత్య ఇది మనం చూస్తూనే ఉన్నాం. రెండవది వీరహత్య, అంటే ధర్మాన్ని నిలబెట్టగలిగేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నశింపజేయడం కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడ. పైగా స్నానం హోమం జపం దానం దేవతానాం తదార్చనం తదాన్యాని చ కర్మాణి నకుర్వంతి ద్విజాతయ, తాను గురుస్థానంలో ఉండి ఇతర వర్ణాలకు చెప్పవలసినటువంటి విప్రుడే స్నాన హోమ జప దాన దేవతార్చనలు మానివేస్తాడు.
అబ్బా ఇప్పుడేదో 10 ఏళ్ల క్రితం రాసినట్టుంది పుస్తకం కదా. మనం చూస్తున్న దృశ్యాలన్నీ ద్వాపర యుగాంతంలో వ్యాసుడు చెప్తున్నాడు ఇక్కడ. అసలు ఈ పుస్తకం ప్రింట్ అయిన కాలంలో కూడా ఇంత దౌర్భాగ్యంగా లేదు. అలా ఉన్నది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. వినిందంతే మహాదేవం, ఎవరెవరిని నిందిస్తారో చెప్తున్నాడు. మహాదేవుని నిందిస్తారు, బ్రాహ్మణాన్ వేదవేత్తల్ని నిందిస్తారు. అసలు వేదం మీద గౌరవించవలసిన సంస్కారం ఉన్న కుటుంబాల్లోనే వేదం మీద గౌరవం ఉండదు, మనం చూస్తూ ఉన్నాం. అందుకే పిల్లల చేత ఇంకా వేదం చదివించడం ఎందుకు అని వేరే చదువులు చదివి దూరం పెడతారు. ఆ వేద సంబంధించిన ఆచారం పట్ల జుగుప్సాభావం ఆ వేద సంస్కారంలో బ్రతకవలసిన కుటుంబాల్లోనే ఏర్పడతాయి. అది మనం గమనిస్తున్నది. అది ఎవరిని నిందిస్తారంటే మహాదేవం, శివనింద, బ్రాహ్మణ విప్రుల్ని, పురుషోత్తమం నారాయణ్ణి. అది రామనింద, కృష్ణనింద, విష్ణునింద, శివనింద అనేది అనేక రకాలుగా చేస్తూ వీడిది మేధావిలాగా వాటిలో దోషాలు చెప్తున్నారంటే ఇది కలియుగం ఉంది బాగా అని అర్థం చేసుకోవాలి. ఆమ్నాయ ధర్మశాస్త్రానిచ, ఆమ్నాయలను అంటే వేదాలను ధర్మశాస్త్రాన్ని నిందిస్తారు. వీళ్ళకేం కొదవలేదండి ఈ యుగంలో, మనం చూస్తూనే ఉన్నాం. పైగా బాగా సంస్కృతం చదువుకుంటే వాళ్ళు పెద్ద నిందకులు అవుతారు. వాడు వేదాలను ఒప్పుకుంటాడు, పురాణాలను తిడతాడు కూడా, అది కలి లక్షణమే. పోనీ అన్నీ తీసి పారేసారంటే వాడు నాస్తికుడు అని తెలుస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళాం మనం. ఒకరు వేదములు గొప్పవంటూ ఉంటాడు, పురాణాలను తిడుతుంటారు. అలాంటి సమాజాలు కొన్ని తయారయ్యి ధర్మాన్ని భ్రష్టు పట్టించిన సంగతి చాలామందికి తెలుసు. అలాగే కొంతమంది వేదాంతం చాలా గొప్పదని వైదిక కర్మల్ని ఈసరించుకోవడం, పురాణాలను నిందించడం కూడా గోచరిస్తుంది. ఎందుకు ఇందాక చెప్పినట్టు దురాచారై దురాగమై వీళ్ళ వల్ల జరుగుతుంది ఇక్కడ. పైగా స్వధర్మేతు రుచిర్నైవ బ్రాహ్మణానాం ప్రజాయతే, ఈ బ్రాహ్మణులకు స్వధర్మమునందు రుచి ఏర్పడదు సుమా. అయితే ఇన్ని చెప్తూ ఉంటే ధైర్యంగా చెప్పచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో బ్రాహ్మణ్ నింద చేస్తే మాత్రం ఎవ్వరు గొడవ పెట్టరండి. ఇంకొక వాడిని ఎత్తు చూపించేమా ఇంకా భరించరు, అంత ప్రతివాడు నిందించడానికి సిద్ధపడిపోతుంటాడు. కానీ ఇక్కడ మనం చెప్తున్నది బ్రాహ్మణ నింద కాదు, బ్రాహ్మణ ధర్మం యొక్క గొప్పతనం. బ్రాహ్మణ ధర్మం ఎంత గొప్పదంటే సమాజంలో 4 వర్ణాలని రక్షించగలిగే శక్తి బ్రాహ్మణ ధర్మంలో ఉంది కనుక అది దెబ్బతింటే మిగిలినవన్నీ దెబ్బతింటాయి. ఈ మాట ఆదిశంకర భగవత్పాదుల వారు గీతా భాష్యంలో ప్రథమంలోనే చెప్పారు. ఇక్కడ బ్రాహ్మణత్వ పరిరక్షణేనా, అది రక్షింపబడితే మిగిలినవి రక్షింపబడతాయి. అంటే ఇది ఒక వర్ణం గురించి చెప్పారా అంటే అన్ని వర్ణాల క్షేమం కోసం ఈ ధర్మాన్ని నిర్దేశించారు. ఆ విస్తారతను అర్థం చేసుకోగలరు. No.